నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మీరు మన సమాజానికి తెలియచేయమని, ప్రచారం చేయమని, అందరూ తెలుసుకునేటట్లు మీరు సబ్స్క్రైబ్ చేయించండి. అది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, కించపరిచినప్పుడు, న్యూనతపరిచినప్పుడు మనం ఆ వ్యక్తుల్ని గౌరవించం. అలాగే మనల్ని, మన సమాజాన్ని ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళని శత్రువులుగానే భావిస్తూ ఉంటాం. కానీ దురదృష్టం ఏంటంటే మనల్ని చంపిన వారిని కూడా మనం పూజించే పరిస్థితికి, బానిసత్వానికి చేరుకున్నాం. కొన్ని మీకు బాగా అర్థం అవ్వటానికి 2-3 విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు చుండూరులో రెడ్లు మాలల్ని చంపారు. మాలలు ఎక్కువ మంది వైసీపీలే లేదా కాంగ్రెస్ని వాళ్ళు ఓటు బ్యాంకుగా ఉంటారు. ఇది అంతా అవమానకరమైన విషయం. అలాగే మాదిగలను చంపింది కమ్మవారే కదా. మరి మందకృష్ణ మాదిగల ఓట్లన్నిటిని తెలుగుదేశానికి ఇస్తున్నాడు. అంటే చంపిన వారిని పూజించే నికృష్టమైన బానిసత్వానికి చేర్చటం అనేది జరిగింది 2 కులాల్లో. ఇది పెద్ద విషాదకరమైన విషయం. అలాగే చాలా మరొక విషయం ఏంటంటే, ముఖ్యంగా బీసీ సమాజానికి శూద్రులుగా పిలువబడే వారికి, వాళ్ళల్లో ఈ కమ్మారెడ్డి, కాపు లేదా ఆధిపత్య కులాలన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా శూద్రులే బీసీలతో పాటు. వీళ్ళందరినీ కూడా తక్కువ చేసి కించపరిచేటట్లు మత గ్రంథాలు చెప్తున్నప్పుడు వాటిని ఏ రకంగా గౌరవిస్తారు? ఈ అంశాలని నేను తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. స్త్రీలను, ముఖ్యంగా స్త్రీలు ఎంతో భక్తి కలిగి ఉంటారు, హిందూ స్త్రీలు. మరి వాళ్ళ గురించి కించపరిచేటట్లు, వారి యొక్క గౌరవాన్ని అవమానించేటట్లు ఆ మత గ్రంథాలే చెప్తుంటే వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. కనుక ఈ మానసిక బానిసత్వం అనేది తమను అవమానపరుస్తున్నప్పటికీ అది గొప్పగా ఫీల్ అవటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. మీరు బానిసలరా, మీరు ఇంకెప్పుడు మీ స్థానం కిందే అని చెప్పినప్పుడు మనిషి రివోల్ట్ అవ్వడా? కనుక ఈ మత బానిసత్వం, కుల బానిసత్వం ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అంశాలని స్పష్టంగా తెలియచేయడానికే నేను ఈరోజు ఈ అంశాన్ని తీసుకున్నాను. దాని టైటిల్ ఏంటంటే, సనాతన ధర్మాన్ని దృఢపరిచే భగవద్గీతను శూద్రులు ఎందుకు గౌరవించాలి? భారతీయ సంస్కృతి, హిందూ ఆధ్యాత్మికలో భగవద్గీతకు ఉన్నత స్థానం ఉంది. దానిలోని వర్ణ వ్యవస్థ, శూద్రులు, స్త్రీలకు సంబంధిత శ్లోకాలు, విమర్శల గురించి సమతుల్యంగా చర్చించాలి. భగవద్గీతలో శూద్రులు, స్త్రీలు, అవర్ణులకు సంబంధిత కులాలను తక్కువగాను, అగౌరవంగా చూసే శ్లోకాలను తెలుగులో తెలుసుకోండి. భారతదేశంలో శూద్రులు అంటే ఎవరు? సనాతన ధర్మం ఎవరిని పేర్కొందంటే, సులభంగా అర్థం కావడానికి, ఎవరికైతే 2 పుట్టుకలు ఉండవో లేక జంధ్యము ఉండదో వారిని శూద్రులుగా సులభంగా మనం చెప్పవచ్చు. వారే రెడ్లు, కమ్మలు, కాపులు, వెలమలు, ఇతర బీసీ కులాలు. వారు బలంగా నమ్మి అత్యంత గౌరవంగా చూసే భగవద్గీత పట్ల వారు ఎంతో గౌరవిస్తారు. నేనేమంటున్నానంటే, అది గౌరవం ఇచ్చిందా, అగౌరవం ఇచ్చిందా అన్నది తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా మీకు పూజ్యభావంతోనే తెలుసుకోండి. అధ్యాయం 9 శ్లోకం 32లో ఏముంది అంటే, ఓ పార్థ, పాపయోనులు, పాప జన్మలు అయిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కూడా నన్ను ఆశ్రయించి పరమగతిని, మోక్షాన్ని పొందుతారు. స్త్రీలు, శూద్రులను పాపయో నయం, తక్కువ పాప జన్మలుగా పేర్కొనడం జరిగింది. అధ్యాయం 18 శ్లోకం 44లో ఏమని ఉందంటే, వైశ్యుల సహజ కర్మ కృషి, గోరక్షణ, వాణిజ్యం. శూద్రుల సహజ కర్మ పరిచర్య, సేవ చేయడం, బానిసత్వం. శూద్రులకు కేవలం సేవకులుగా, కూలీలుగా పరిమితం చేశారు.
అధ్యాయం 4 శ్లోకం 13లో ఏముందంటే, గుణాలు మరియు కర్మల విభాగం ద్వారా 4 వర్ణాలను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నేనే సృష్టించాను అని కృష్ణుడు చెప్పాడు. వర్ణ వ్యవస్థకు దైవిక ఆమోదం ఇవ్వడం జరిగింది, అసమానతలను శాశ్వతం చేయడం. తర్వాత అధ్యాయం 18 శ్లోకం 41లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కర్మలు వారి స్వభావం నుండి పుట్టిన గుణాల ద్వారా విభజించబడ్డాయి. అధ్యాయం 1 శ్లోకం 40 నుండి 43 వరకు అర్జునుడి మాటలు వర్ణ సంకరణం గురించి చెప్పబడింది. అందులో అధర్మం పెరిగితే కుల స్త్రీలు పాడవుతారు, స్త్రీలు దూషితులైతే వర్ణ సంకరణం, కులాల మిశ్రమం జరుగుతుంది. 41 నుంచి 43 వరకు వర్ణ సంక్రమం వలన కుల ధర్మాలు, జాతి ధర్మాలు నాశనం అవుతాయి, నరకం వస్తుంది. స్త్రీల శీలాన్ని బాధ్యులను చేయడం, వర్ణాల మధ్య వివాహాలను వినాశకరంగా చూపటం. దీనివల్లనే కుల మతోన్మాద పరువు హత్యలు అంటున్నారు కదా, అవన్నీ దీనివల్లనే జరుగుతున్నాయి. అధ్యాయం 3 శ్లోకం 35, అధ్యాయం 18 శ్లోకం 47 వీటిలో ఏమన్నా ఉందంటే, తన ధర్మం స్వధర్మం గుణహీనంగా ఉన్నా బాగా ఆచరించిన పరధర్మం కంటే మేలు స్వధర్మంలోనే చావడం కూడా శ్రేయస్కరం. పరధర్మం భయంకరం. ఒకడు శూద్రుడు బ్రాహ్మణ ధర్మం చదువు జ్ఞానం చెయ్యకూడదు. సామాజిక చలనశీలత నిరోధం. అధ్యాయం 3 శ్లోకం 29లో ఏముందంటే, గుణాలతో మోహితులైన అజ్ఞానులు కర్మలతో మునిగిపోతారు, జ్ఞాని అయిన వాడు వారిని మందులను కదిలించకూడదు. అజ్ఞానులు శూద్రులు శ్రమజీవులను అలాగే ఉంచాలి, ఉన్నత జ్ఞానం ఇవ్వకూడదు. అధ్యాయం 18 శ్లోకాలు 41, 44 మధ్యలో 4 వర్ణాల కర్మల విభజన స్పష్టంగా ఉంది. శూద్రులకు సేవ మాత్రమే. గీతలో చండాల, పిచాచ సూక్ష్మ సూచనలు ఉన్న కొన్ని వ్యాఖ్యలలో 9:32లో అధ్యాయం 9:32ని చండాలతో ముడిపెడతారు. ప్రత్యక్షంగా రాక్షస, అనార్య, దాస్య వంటి పదాలు గీతలో కృష్ణుడు శత్రువులను సంబోధించేటప్పుడు ఉపయోగించబడతాయి. పూలే, పెరియార్, అంబేద్కర్ వాదులపై శ్లోకాలను వర్ణ వివక్ష, స్త్రీ అసమానత, సామాజిక స్థిరత్వం కోసం ఉపయోగించబడ్డాయని చెప్తారు. మనువాదులు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు సమర్థకులు. ఇవి గుణకర్మ ఆధారం మాత్రమేనని, ఆధ్యాత్మిక సమానత్వం ఉందని చెప్తారు. మరి గుణకర్మ ఆధారంగా శూద్రుల నుండి ఇప్పటికే కొన్ని కోట్ల మంది బ్రాహ్మణులుగా గుర్తించబడాలి. కానీ గుణకర్మల చేత బ్రాహ్మణులుగా గుర్తించబడిన వారు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో మీరు ప్రశ్నించండి. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలలో శూద్రులను ప్రత్యక్షంగా గొప్పగా, వీరంగా లేక ఉన్నత స్థానంలో ప్రశంసించిన స్పష్టమైన శ్లోకాలు ఒక్కటి కూడా లేదు. గుణకర్మ ఆధారంగా వర్ణ విభజన జరిగింది. శూద్రులు ఇందులో సేవకు మాత్రమే పరిమితం చేయబడ్డారు. శూద్రులకు ప్రత్యక్ష ప్రశంస లేదు. గీత మొత్తం వ్యక్తిగత గుణాలు సత్వ, రజ, తమ, కర్మ ఆధారంగా ఉన్నతి మాత్రమే నొక్కుతుంది. కానీ శూద్రవర్ణాన్ని ప్రత్యేకంగా గొప్పగా చెప్పదు. అధ్యాయం 18 శ్లోకాలు 41 నుంచి 44లో 4 వర్ణాల కర్మల వివరణలో శూద్రులు పరిచర్య సేవ మాత్రమేనని స్పష్టం చేసింది. బ్రాహ్మణులకు జ్ఞానం, క్షత్రులకు యుద్ధం, వైశ్యులకు వ్యాపారం, ఇలా ఉండగా శూద్రులను తక్కువ స్థానం. తమో గుణం, అజ్ఞానం సంబంధం. అధ్యాయం 14, 17లో 18లో తమో గుణం, అజ్ఞానం, దీనత్వం, బద్ధకం ఎక్కువగా ఉన్నవారిని శూద్రులతో ముడిపెట్టి వివరించిన వ్యాఖ్యలు ఉన్నాయి. గొప్పతనం ఇందులో ఏమీ లేదు. శూద్రులను గొప్ప వీరులు, జ్ఞానులుగా ఎక్కడా ప్రశంసించలేదు. వారి ధర్మం సేవ చేయడం మాత్రమే, బానిసత్వం మాత్రమే. ఇది సామాజిక చలనశీలతను, శూద్రుడు బ్రాహ్మణుడు కాకూడదని నిరోధిస్తుందని చాలామంది వాదించారు. గీత యొక్క గొప్పదనం దాని సార్వత్రిక సందేశాలు ఒకటే.
కర్మయోగం సమబుద్ధి నిస్వార్థంలో ఉంది, కాకుండా వర్ణ వ్యవస్థలో కాదు. ఆధునిక భారత రాజ్యాంగం సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది. బహుజనులు, దళితులు, స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడటం సరైనదే. అదే సమయంలో గీతలో కొన్ని మంచి అంశాలు కర్మయోగం తీసుకొని సమాజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గతాన్ని అర్థం చేసుకొని ఆధునిక విలువలతో ముందుకు వెళ్ళడమే పరిపక్వత. హిందుత్వంలో దాస, దస్య, అనార్య, అసుర, అనాస, అవర్ణ, రాక్షస, చండాల, మూతిబ, పులింద, లోకాయుక్త, చార్వాకులుగా ఇప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను హిందువులుగానే గుర్తించలేదు. వర్ణ వ్యవస్థలో భాగం కాకుండా కుల వ్యవస్థకు దూరంగా ఉన్న కులాలను, తెగలను వారు కుల వ్యవస్థతో భాగంగా పరిగణించలేదు. కనుకనే వారికి వేదాలలో కానీ మనుస్మృతిలో కానీ దిగువ శ్రేణి పౌరులుగా, అవర్ణులుగా, శూద్రులను వారి మత గ్రంథాలలో అవమానపరచడం జరిగింది. ఆ మత గ్రంథాలను విశ్వసించి అవమానించినప్పటికీ దానినే గౌరవిస్తారంటే మనం ఏం చేస్తాం? గౌరవిస్తారో వాటిని విడనాడతారో శూద్రులు నిజంగా తేల్చుకోవాలి. మీరు పూలే బిడ్డలైతే, పెరియార్ వారసులైతే, బాబాసాహెబ్ బాటలో నడిచేవారైతే మీరు తేల్చుకోండి. భగవద్గీత మిమ్మల్ని గౌరవించిందా లేక అగౌరవిస్తుందా అన్నది తప్పనిసరిగా ప్రతి శూద్రుడు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంగీత.